ప్రియమైన దైవజనాంగమా, పరిశుద్ధుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ రాత్రి వేళ ఆయన జ్ఞాన సంగతులు మరిన్ని వినడానికి మనకిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరం తప్పకుండా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని మాటల చేత మన హృదయాలను బలపరుచుకుందాం, తృప్తిపరుచుకుందాం. రాత్రి మీ అందరికీ చెప్పాను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనగానే అదొక పోరాటంతో కూడినటువంటి ఆత్మీయ జీవితం. పోరాటం అనగానే చీకటికి వెలుగుకు మధ్య, లోకానికి ఆత్మీయ భక్తి జీవితానికి మధ్య మనకెదురవుతున్న ప్రతి పరిస్థితిలో ఒక పోరాటాన్ని మనం చూస్తూ ఉంటాం. పోరాటం అనేది మన నడవడికను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, మనం భక్తిలో ఎదగడాన్ని బట్టి ఆటోమేటిక్గా మన జీవితంలో ఎదురవుతుంది. పోరాటం అంటే మనం సృష్టించుకునేది కాదు. ఆత్మీయ పోరాటం ఎప్పుడు మనం సృష్టించుకోవాల్సిన అవసరత ఉండదు, దాని అంతటా అదే ఎదురవుతుంది. అది మనం భక్తిలో కొనసాగుతూ ఉండగా సడన్గా అది ఎదురవుతుంది. అలా ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడగలిగే సహనం, ఆ పరీక్షను గెలవగలిగే ఓర్పు, సమయస్ఫూర్తి, అంతటి వాక్య అనుభవం, లోతైన ప్రార్థనా జీవితం, భక్తి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి విధమైన శోధనను చాలా ఈజీగా త్వరితగతిని ఎదుర్కొని ఓర్చుకొని నిరీక్షణతో ముందుకు కొనసాగి వెళ్ళిపోతుంటారు. ఎవరైతే తట్టుకోలేక బలహీనపడిపోతారో బలహీనపడిన వారు ఓటమి పాలవుతారు. బలహీనపడిన వారు సత్యమును బట్టి అతిశయించలేరు. బలహీనపడిన వారు వాక్యమును బట్టి అతిశయించలేరు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఈ బలహీనతలు ఎదురవుతూ ఉంటాయో వాళ్ళు పోరాటంలో ఓడిపోతారు. కానీ పోరాడాలన్నది నా మాట కాదు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు భక్తుడు ఒక విషయాన్ని తిమోతికి తెలియజేశారు. చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. సారీ, తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఒక్కరు మాత్రమే. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును, మొట్టమొదట కావాల్సింది విశ్వాసం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. విశ్వాసం అనేది ఎలా వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. విశ్వాసం అనేది ఎలా వస్తుంది? విశ్వాసం అనేది వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, అంతే కదా. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ వినడం అనేది యేసుక్రీస్తును గురించినటువంటి మాట. యేసుక్రీస్తును గురించినటువంటి మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. లోతుగా అర్థం చేసుకుంటారో విశ్వాసంలో మరింత లోతుకు వెళ్ళగలుగుతారు. ఎంత హృదయంలో భద్రం చేసుకుంటారో అంత బలమైన విశ్వాస సామ్రాజ్యాన్ని వాళ్ళ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిర్మించుకుంటారు. అంటే ఎక్కువ వాక్యం లోపలికి వెళుతుంటే ఎక్కువ ఆత్మీయ సామ్రాజ్యం బలమైన కోటలాగా, విస్తారమైన కోటలాగా మన హృదయంలో, మన హృదయ అంతరంగాలలో నిర్మించబడుతుంది, పునాది వేయబడుతుంది. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. ఎక్కువ వాక్యం వినాలి, ఎక్కువ వాక్యం నేర్చుకోవాలి, ఎక్కువ వాక్యంలో బలపడాలి. వాక్యం అంటే దేవుడు. వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. అంటే వాక్యం మన హృదయంలోనికి వెళుతోంది అంటే సాక్షాత్తు దేవుడే మన హృదయంలో కొలువై ఉంటున్నాడని అర్థం. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? తిమోతి, నీవు విశ్వాసమును అన్నాడు. విశ్వాసమును అంటే విశ్వాసంలో ఒక బలమైన కోటగా ఉండాలి అంటే ఎక్కువ వినాలి, నేర్చుకోవాలి. విశ్వాసము. రెండోది మంచి మనస్సాక్షి. ఈ మంచి మనస్సాక్షి అనగానే లోకానుసారంగా చెప్పబడేది కాదు ఇది. ఈ మంచి మనస్సాక్షి అనగానే స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన స్థితి,
దేవుని వాక్యం వలన పవిత్రీకరించబడినటువంటి హృదయం, దేవుని వాక్యం వలన కట్టబడినటువంటి హృదయం, దేవుని వాక్యం వలన కడుగబడినటువంటి హృదయం, దేవుని వాక్యం వలన సంస్కరింపబడినటువంటి మనస్సాక్షి. అందుకే విశ్వాసం ద్వారా మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున. ఈ తిమోతిని గూర్చి పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు ప్రవక్తలు ముందుగానే కొన్ని ప్రవచనాలు చెప్పేశారు. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాల చొప్పున నువ్వు మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం అంటే విశ్వాసము మంచి మనస్సాక్షి లోపలుంటే మంచి పోరాటం నీ జీవితంలో చేయగలుగుతావు. నీ జీవితంలో ఏదైనా రావచ్చు, అది ఏ శోధనైనా కావచ్చు, ఏ శ్రమైనా కావచ్చు, ఏ కష్టమైనా కావచ్చు, ఎలాంటి కన్నీళ్ళైనా కావచ్చు, ఎలాంటి ఇరుకులైనా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులైనా కావచ్చు, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా కావచ్చు. వాటి గుండా ప్రయాణం చేస్తావా చేయవా అంటే అది నీ పోరాట పటిమ మీద ఆధారపడి ఉంటుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ అనేది గెలుస్తావా పరిగెట్టి పారిపోతావా, ఎదిరిస్తావా పారిపోతావా. పోరాడేవాడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు, పారిపోడు. ఇప్పుడు ఎదిరించాలి అంటే లోపల ఏముండాలి? శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. అలాగే వాటిని గెలవగలిగే నైపుణ్యాలు నేర్పు సంపాదించుకుని ఉండాలి. ఆ నైపుణ్యం నేర్పు లేకపోతే యుద్ధంలో గెలవలేరు. ఇప్పుడు ఫిజికల్గా చేసి యుద్ధమైనా సరే, మిలిటరీ ఉంది, మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతే వెంటనే జాయిన్ చేసేసుకుని గన్ చేతికి ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. ముందు ఏమిస్తారు? ట్రైనింగ్. దాన్నే తెలుగులో శిక్షణ అంటారు. శిక్షణ పొందాలి. శిక్షణ పొంది అన్నీ నేర్చుకున్న తర్వాత గన్స్ ఎలా పేల్చాలి, బాంబులు ఎలా వేయాలి, ఫైట్ ఎలా చేయాలి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎలా బేర్ చేయాలి, ఎలా తట్టుకొని నిలబడాలి, ఎలా ఓర్చుకోవాలి, సహనం ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఫుల్గా ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు కదా వాళ్ళని బోర్డర్లోకి పంపిస్తారు. ఒకళ్ళు యుద్ధం జరుగుతుంటే యుద్ధంలోకి పంపిస్తారు. ఏ ట్రైనింగ్ లేకుండా ఎవరిని యుద్ధంలోనికి పంపించరు. ట్రైనింగ్ అయిన వాడే ఓర్చుకోగలుగుతాడు, నేర్చుకున్నవాడే గెలవగలుగుతాడు. ఈ రెండూ లేనివాడు గెలవడం అసాధ్యం కదా. అలాగే మీరు కూడా మీ భక్తి జీవితంలో ముందు విశ్వాసం, ముందు ఎలా ఉండాలి? విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత మంచి మనస్సాక్షి. ఇప్పుడు ఇదే విషయాన్ని పేతురు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో ఒకసారి చూద్దామా? ఆయన మాటల్లో కూడా విందాం ఒకసారి. ఇదే విషయాన్ని పేతురు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. మంచి పోరాటం పోరాడమని అక్కడ చదువుకున్నాం. మంచి పోరాటం పోరాడమని అక్కడ చదువుకున్నాం. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఇక్కడ ఏమంటాడంటే, ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అన్నాడు. విశ్వాసం ద్వారానే దేవుని శక్తి వస్తుందట. ఆ దేవుని శక్తి చేతనే మనం అందరం ఏమవుతాం? కాపాడబడతాం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము, ఒక ఆస్తి పరలోకమందు భద్రం చేశాడు దేవుడు. ఒక స్వాస్థ్యాన్ని పరలోకమందు దేవుడు మనందరి కొరకు భద్రం చేశాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి. అక్కడ ఏమంటాడంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ, అంటే మాకు పరలోకంలో ఆస్తి ఉంది, నా ప్రభువు నా కోసం పరలోకంలో గొప్ప ఆస్తి సిద్ధం చేశాడు అని మీరు అందరూ ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కానీ అవసరమును బట్టి చూసారా అంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని లేదా ఒక అద్భుతమైన స్థితిని, స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోబోతున్నప్పుడు కొంత పోరాటం ఉంటుంది జీవితంలో. పోరాటం లేకుండా అంత విలువైనవి మనకి దక్కవు. అంత విలువైనవి మనకి లభించబోతున్నాయి అంటే ఆత్మీయ స్థితిలో మనంత గొప్పదైన స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాం. రక్షణ ద్వారా ముగింపుకు వెళ్ళే సమయానికి పరలోకము అనే ఒక ఉన్నతమైన లోకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అక్కడ ఏడుపు లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు,
నిత్య శాంతి, సమాధానము, సంతోషము, నిత్యానందాన్ని నీకు దేవుడు ఆ నిత్య జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నాడు దాన్ని. అలాంటి గొప్పదైన ఆనందాన్ని నీకు అక్కడ సిద్ధం చేశాడని పేతురు భక్తుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అపోస్తులుడైన పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాడు, రాస్తున్నాడు. అలాంటి ఒక స్వాస్థ్యం నీకు పరలోకమందు భద్రం చేయబడి ఉంది. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. అందువలన మీరు ఆనందిస్తున్నారు, కానీ అవసరమును బట్టి, అవసరమును బట్టి, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతోంది అన్నాడు. మరి అంతే కదా. ఏదైనా ఒక విజయం లభించాలి అంటే, ఒక విజయాన్ని మనం సాధించాలి అంటే, ఒకటి మనం పొందుకోవాలి అంటే కొంత దుఃఖం అవసరమా కదా. కొంత దుఃఖం కావాలి. ఇప్పుడు మంచి బిడ్డ కావాలి, ప్రసవవేదన ఉంటుందా ఉండదా? తల్లికి ఒక మంచి బిడ్డను చేతితో ఎత్తుకుని ఆడించుకోవాలి జీవితాంతం. నా బిడ్డ అని ఆనందపడాలంటే 9 నెలలు ప్రయాసపడాలా వద్దా? 9 నెలలు ప్రయాసపడాలి. 9వ నెల చివరిలో ప్రసవవేదన అనుభవించాలి. ఆ ప్రసవవేదన అనుభవించిన తర్వాత కదా బిడ్డ మన చేతికి వస్తాడు. ఇంకో మాట కూడా చెప్తాడు. ఒక రైతు భూమిలో పంట వేసినప్పుడు 6 నెలలు ఆ ఫల సాయం కొరకు కనిపెడతాడట. 6 నెలలు కనిపెట్టిన తర్వాత ఒక 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత ఆ విలువైన పంటను కోసుకొని తెచ్చుకుంటాడు. అంతవరకు ఆ భూఫలం కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. దానికోసం శ్రమించాలి, కష్టపడాలి, చెమట కార్చాలి, ఎండలో మరగాలి, ఒళ్ళు వంచాలి, కష్టపడి పని చెయ్యాలి. అప్పుడు కదా 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత ఒక విలువైన భూఫలాన్ని తెచ్చుకుని కొట్లలో నింపుకుంటాడు. ధాన్యాన్ని బస్తాల్లో పెట్టుకుని లోపల దాచుకుంటాడు, సమృద్ధిగా తినగలుగుతాడు. అలాగే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా, క్రైస్తవ సమాజం అంతా కూడా, దేవుని సమూహం అంతా కూడా, సంఘం అంతా కూడా గుర్తించాల్సినటువంటి ప్రాథమికమైన విషయం ఏమిటంటే, మీరు అవసరమును బట్టి కొంతకాలం మీకు శోధనలు, అవి రకరకాలు ఉంటాయట. అందుకే నానా విధములైన శోధనలు అన్నాడు. క్రైస్తవ భక్తి జీవితంలో అందరికి వచ్చే శోధనలు ఒకలాగే ఉండవు. ఇది మీరు రాసి పెట్టుకోండి. నీ శోధన నా శోధన ఒకలాగే ఉంటుంది అనుకుంటున్నావేమో, అలా ఉండదు. ఎవరి శోధన వాళ్ళకు తగినట్టుగా ఉంటుంది. మీ స్థాయిని బట్టి పడుతుందట. శుద్ధీకరించబడి మన శరీరం మీదకి వస్తుంది. ఈ ఉదాహరణ దేవుడు వ్రాయిస్తూ అంటున్నాడు, ఇప్పుడు నశించిపోయే బంగారమే అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా. మరి అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడేటువంటి ఈ బంగారం గొప్పదైతే, మీ దృష్టిలో గొప్పదైతే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. చూసారా, బంగారం గొప్పదా విశ్వాసం గొప్పదా అని దేవుడిని అడిగితే దేవుడు అంటున్నాడు విశ్వాసమే గొప్పదంటున్నాడు. ఎందుకు విశ్వాసం గొప్పదంటున్నాడు? బంగారం నిన్ను పరలోకం చేర్చలేదు, ఈ లోకంలో నీకు బతకడానికి ఉపయోగపడుద్ది. నీ దగ్గర బంగారం ఉంటే అది తాకట్టు పెట్టుకునైనా బతకొచ్చు, బ్యాంకులో పెట్టుకునైనా డబ్బులు తెచ్చుకోవచ్చు. ఏదో రీతిగా మనకు అది ఉపయోగపడుతుంది. ఈ భూమి మీద బతుకున్నంత వరకు ఉపయోగపడుతుంది. అర్థమైందా? లేదా అలంకరించుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇలా పలు విధాలుగా దాంతో మనం వాడుకోవచ్చు. కానీ ఈ విశ్వాసం అనేది ఈ లోకానికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ లోకంలోనూ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నీకు ఉపయోగపడుతుంది, నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను రక్షిస్తుంది. అలాగే పరలోకానికి కూడా నడిపించడానికి నీకు ఏది ఉపయోగపడుతుంది? విశ్వాసం ఉపయోగపడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం కదా. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. దేవునికి ఒకడు ఇష్టడు కావాలి అంటే అతను లోపల ఏముండాలట? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే వినుట వలన, దేవుని వాక్యం వినడం ద్వారా పుట్టిందై ఉండాలి. అది ఒరిజినల్. అది అంతేనా? చాలా వాటిలో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి. ఇప్పుడు తేనె ఉంది, అమ్మడానికి వస్తాడు, ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని అడుగుతావు అడగవా కదా. దానికి ఏవో రకరకాల పరీక్షలు చేస్తుంటావు. ఒక డబ్బా తేనె కొనుక్కోవడానికి కూడా ఇది ఒరిజినల్లా కాదా డూప్లికేటా ఏమో చెక్ చేసుకుంటాం. అంటే ఒరిజినల్ తేనె అంటే ఎక్కడ పడుతుంది? అది చెప్పండి, ఎక్కడ పడుతుంది? తేనె పొట్టులో. ఆ తేనె పొట్టు ఎక్కడ ఉంటుంది? చెట్ల మీద కావచ్చు, అడవుల మీద కావచ్చు, కొండల మీద కావచ్చు, తేనె పట్లు ఉంటాయి. లేదా ప్రత్యేకంగా తేనె పట్లు పెంపకాలు, పరిశ్రమలు కావచ్చు, ఆ పరిశ్రమల్లో తయారు చేసే తేనె కావచ్చు. ఏదైనా సరే న్యాచురల్గా వచ్చే హనీ, న్యాచురల్గా వచ్చే తేనె అది ఒరిజినల్. లేదా అలా కాకుండా ఏదో చెక్కలు అరగదీస్తారట, బెల్లం పానకంతో తయారు చేస్తారట, మొత్తం తేనె లాంటి ఫ్లేవర్ వచ్చేలాగా ఆర్టిఫిషియల్గా కూడా ఏం చేస్తారట?
తేనె తయారు చేస్తారట. ఇది నకిలీ తేనె, అది న్యాచురల్గా వచ్చినటువంటి ఒరిజినల్ తేనె. అర్థమైందా? ఇప్పుడు విశ్వాసంలో కూడా రెండు ఉన్నాయి. ఒకటి నకిలీ విశ్వాసం, రెండోది ఒరిజినల్ విశ్వాసం. ఒరిజినల్ విశ్వాసం ఎలా పుడుతుంది? కేవలం వాక్యం ద్వారా పుట్టేది మాత్రమే ఒరిజినల్ విశ్వాసం. అర్థమైందా? వాక్యము వినుట ద్వారా ఎవరి హృదయంలో అయితే విశ్వాసం పుడుతుందో అది ఒరిజినల్, నో డౌట్ అందులో. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరి హృదయంలో అయితే ఈ ఒరిజినల్ విశ్వాసం పుడుతుందో ఇది నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. అలాంటి విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వాడు దేవునికి ఇష్టడవుతాడు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఎక్కువ స్థిర నివాసం చేసి వాక్యంతో ఆ హృదయం కట్టబడుతుందో, వాక్యంతో ఆ హృదయం బలపరచబడుతుందో, వాక్యంతో ఆ హృదయం దీవించబడుతుందో, వాక్యంతో ఆ హృదయం ఆశీర్వదించబడుతుందో వాళ్ళు దేవునికి దగ్గర అవుతారు, దేవునిలో ఎదుగుతారు. ఫలభరితంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి, ఆత్మీయంగా ఉంటాయి. వాళ్ళ ప్రార్థనలకు జవాబు లభిస్తుంది. వాళ్ళ ప్రతి సమస్యలో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారి ప్రతి శోధనలో దేవుడు తప్పించుకునే మార్గాన్ని వారికి కలుగజేస్తాడు. ఒకానొక దినాన మరణిస్తాం, నిత్య జీవానికి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైట్. ఇప్పుడు చదవండి. ఇక్కడ ఏమంటాడంటే, ఆ అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము, బంగారం కంటే సువర్ణము కంటే గొప్పదైన అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. జాగ్రత్త, పోరాటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మంచి పోరాటం పోరాడమంటున్నాడు దేవుడు. ఈ మంచి పోరాటం ఎలాగంటే శోధనల చేత పరీక్షకు నీ విశ్వాసం నిలబడాలట. నీ విశ్వాసం ఎక్కడ నిలబడాలి? శోధనలు వస్తాయి. ప్రతి క్రైస్తవుడు శోధనలు ఎదుర్కొంటాడు. శోధన ఎదుర్కోవట్లేదు అంటున్నాడంటే అతడు క్రైస్తవుడు కాకపోయి ఉండాలి. నువ్వు నిజంగా విశ్వాసివైతే, బలమైన విశ్వాసివైతే, నీ హృదయంలో నిజంగా దేవుని వాక్యం బలంగా నాటబడి ఉంటే నీకు శోధన తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు. అందరి శోధనలు ఒకలాంటివి కావు, రకరకాల శోధనలు వస్తాయి. అది ఏ రీతిగా వస్తుందో చెప్పలేం, ఎలా మనల్ని వెంటాడుతుందో చెప్పలేం, ఎలా మనల్ని పట్టుకుందాం అనుకుంటాడో చెప్పలేం. మొత్తమే శోధన అయితే వస్తుంది. ఈ శోధనలో మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, ఈ శోధనలు మిమ్మల్ని ఆవరిస్తున్నప్పుడు, ఈ శోధనలు మీ మీదకి వస్తున్నప్పుడు, ఆ శోధనలన్నిటినీ ఎదుర్కొనే పరీక్ష నీ విశ్వాసం దానికి నిలబడాలట. అది మంచి పోరాటము, మంచి పోరాటము. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట వ్రాయబడింది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అక్కడే అన్నాడు వెంటనే, విశ్వాసమును కాపాడుకుంటుని, అందువలన నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇప్పుడు మంచి పోరాటం అంటే అర్థం ఏంటి? అవును, ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు పేతురు భక్తుడు, శోధనలు చాలా వస్తాయి. ఈ ప్రతి విధమైన శోధన ఎదుర్కొని నిలబడగలిగే శక్తి, సామర్థ్యం, బలం, నిరీక్షణ, వివేచన, జ్ఞానం, సహనం, శాంతం, దీర్ఘశాంతం ఇవన్నీ నీలో ఉండాలి. శోధన వచ్చింది కదా అని కృంగిపోకూడదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అన్ని టెంపరీ, నాట్ పర్మనెంట్. ఏది పర్మనెంట్ కాదు, అన్నీ ఆల్ ఆర్ టెంపరీ. ప్రతిదీ కూడా కొంతకాలం ఉంటుంది. కాలం కొన్నిటిని పరీక్షిస్తుంది. నువ్వు నిలబడంతే, తట్టుకొని నిలబడు, ఓర్చుకొని నిలబడు. కొంతకాలం ఓర్చుకుంటే ఆటోమేటిక్గా అది కాల ప్రవాహంలో ఏమైపోతుంది? కొట్టుకుపోతుంది. చాలా విషయాలు పరిష్కారం అయిపోతుంటాయి. పరిష్కారం కాని సమస్యలంటూ ఈ భూమి మీద ఏమీ ఉండవు. ఏదో ఒక రూపంలో అవి పరిష్కారం అయిపోతాయి. నీ ఓర్పు ముఖ్యం, నీ సహనం ముఖ్యం. నువ్వు ఓర్పుగా, సహనంగా నిలబడి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటే అవి జాగ్రత్తగా మాయమైపోతాయి. జాగ్రత్తగా మెల్లిమెల్లిగా ఏమైపోతాయి? మాయమైపోతాయి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మీ విశ్వాసము బంగారం కంటే గొప్పదైన అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడాలి. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు ఎవరి విశ్వాసం సన్నగిల్లిపోతుందో, శ్రమ వచ్చినప్పుడు ఎవరి విశ్వాసం సన్నగిల్లిపోతుందో వాళ్ళు ఓడిపోయారు పరీక్షలో. వాళ్ళు ఏమైపోయారు? పరీక్షలో ఓడిపోయారు. ఉదాహరణకి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, మనందరికీ తెలుసు. యోబు భార్య. ఆస్తున్నప్పుడు ఇద్దరు సమానంగా అనుభవించారు. పంచభక్ష పరిమాణాలు ఇంట్లో తింటున్నప్పుడు ఇద్దరు సమానంగా తిన్నారు.
సుఖాలు ఉన్నప్పుడు సుఖాలలో ఇద్దరు సమానంగానే సుఖపడ్డారు. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఆస్తిని అనుభవిస్తున్నారు. ఈయనేమో రాజు అయితే ఆమెమో రాణిలాగుంది, ఈయనేమో యజమాని ఆమెమో యజమానురాలు. ఒకేలాంటి వాతావరణం ఇద్దరికీ ఉంది. దుస్తులు, ఆయన మంచి దుస్తులు వేసుకుంటున్నాడు, ఈమె కూడా మంచి దుస్తులు వేసుకుంటుంది. పిల్లల ప్రేమ, ఆయన ఎంత ప్రేమనైతే పొందుకుంటున్నాడో ఈమె కూడా అంతే ప్రేమను పొందుకుంటుంది. దాసదాసీలు, ఆయనకి ఎంతమంది అయితే సహకారం చేస్తూ, ఆయనకి ఎంతమంది అయితే దాస్యం చేస్తూ ఆయనకు సేవలు అందిస్తున్నారో అలాగే ఈమెకు కూడా సేవలు అందిస్తున్నారు చాలామంది. అలాగే గొడ్లు, ఎద్దులు, గోవులు, గొర్రెలు, ఇంకేవైతే ఉన్నాయో పశు సంపద, ఈ పశు సంపద ఆయన ఎంత అనుభవిస్తున్నాడో ఈమె కూడా అంతే అనుభవిస్తుంది. ఈ విధంగా ఆస్తి విషయంలో సమాన హక్కులు ఇద్దరు కలిగి ఉన్నారు, భార్యాభర్తలు గనుక. బంధాల విషయంలో కూడా సమాన హక్కులు కలిగి ఉన్నారు, బాధ్యతల విషయంలో సమాన హక్కులు కలిగి ఉన్నారు. ఇద్దరూ చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు, దేవుని కృపలో ఇద్దరూ చాలా ఆనందంగా బ్రతుకుతున్నారు. కానీ ఒకానొక దినాన వాళ్ళ కుటుంబం మీదకి శోధన వచ్చింది. వాళ్ళ కుటుంబం మీదకి శోధన వచ్చింది. నేను అంటాను, వాళ్ళ కుటుంబానికి పరీక్ష మొదలైంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు, పరీక్షలు రాస్తున్నారు. కొంతమంది రాశారు, కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు రాస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు కానివ్వండి, 10th విద్యార్థులు కానివ్వండి, అదే డిగ్రీ విద్యార్థులు కానివ్వండి, విద్యార్థులందరూ కూడా పరీక్షలకు హాజరవుతున్నారు, రాస్తారు. అందరూ ఒకటే మార్కులతో పాస్ అవుతారా? అందరికీ ఒకలాంటి మార్కులే వస్తాయా? రావు. కొందరికి ఎక్కువ మార్కులు వస్తాయి, కొందరికి తక్కువ మార్కులు వస్తాయి. కొంతమంది ఏమో పాస్ అవుతారు, కొంతమంది ఏమో ఫెయిల్ అవుతారు. మొత్తం మీద అందరూ కూడా ఒకటే పరీక్షను ఎదుర్కొంటారు, అందరూ కూడా ఒకే పేపర్ని ఎదుర్కొంటారు. కానీ ఫలితం అందరికీ ఒకలాగా ఉండదు. దీనికి కారణం ఏంటి అని అంటే, అందరూ దాన్ని తట్టుకోగలిగే శక్తి కలిగి లేరు. ఇప్పుడు ఒక పేపర్ ఉంది, కొందరికి సులువుగా ఉందట, కొందరికి అదే పేపర్ ఎలా ఉందట, కష్టంగా ఉందట. ఇదేంటి, అదే పేపర్ కదా, ఒకటే పేపర్ కదా, నీకు ఇచ్చింది అదే పేపరు, నీ పక్కన కూర్చున్న విద్యార్థికి ఇచ్చింది అదే పేపరు. కానీ ఒక విద్యార్థికి ఆ పేపర్ ఏమో సులభతరంగా ఉంది, మరో విద్యార్థికి ఆ పేపర్ ఏమో చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ విద్యార్థి ఎడిషనల్ సీట్ల మీద ఎడిషనల్ సీట్లు తీసుకుని చకచక రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పక్కకు కూడా తలదిప్పకుండా. ఇంకా టైం సరిపోవట్లేదట, ఇంకా రాస్తున్నాడు. కానీ ఒక విద్యార్థి ఏం చేయాలో అర్థం కాక పెన్ను చెవిలో పెట్టి తిప్పుకుంటాడు, ముక్కులో పెట్టి తిప్పుకుంటాడు, పళ్ళల్లో పెట్టి తిప్పుకుంటాడు. రాయడానికి ఏమీ లేదు, ఇక్కడ బుర్రలో గుజ్జు లేదు, సరుకు లేదు. అందుకే ఇంకంతే అల్లా కొట్టుకుంటే రాలుతాయి ఇంటి లోపల నుంచి ఆన్సర్లు. తలకాయ మీద కొట్టుకుంటే రాలుతాయా లోపల నుంచి ఆన్సర్లు? రాలవు కదా, ఆల్రెడీ టైం అయిపోయింది, నువ్వు చదవాల్సిన సమయం అంతా అయిపోయింది. సో పేపర్ ఒకటే, కానీ ఇద్దరు బుర్రలో ఉన్న గుజ్జు వేరు. ముందే సంపాదించుకుంటే ఈజీగా అయిపోద్ది, ముందు సంపాదించుకోలేనుడికి ఏమవుతుంది, కష్టం అవుతుంది. అందుకే విశ్వాసం బలంగా ఉంటే ఎలాంటి శోధనైనా సరే నువ్వేం చేయొచ్చు, ఎదుర్కోవచ్చు. అందుకే బలమైన విశ్వాసం కావాలి, తర్పీదు కావాలి, శిక్షణ కావాలి, నైపుణ్యం కావాలి. శోధన అందరిది ఒకటే. ఇప్పుడు యోబు గారికి శోధన వచ్చిందంటే ఆయనకు వచ్చిన శోధన లాంటిదే ఇంచుమించు వాళ్ళ ఆవిడ కూడా భరిస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళ ఆవిడికి యోబుకున్నంత శోధన లేదు, కొంత తక్కువే ఉంది. ఎలా అంటే, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఇప్పుడు యోబు గ్రంథంలో ఒకసారి తీయండి, బైబిల్ తీయండి. యోబు గ్రంథంలో ఈ పోరాటం, ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఈ శోధనలో వీళ్ళ పోరాటం, వీళ్ళ విశ్వాస పోరాటం అనొచ్చు, దీన్ని విశ్వాస పోరాటం అనొచ్చు, వీళ్ళ ఆత్మీయ పోరాటం అనొచ్చు. ఎందుకంటే వీళ్ళు విశ్వాసంతో ఉన్నప్పుడు వచ్చినటువంటి పోరాటం ఇది. అయితే ఇక్కడ ఒక దినమున 13వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం అందరూ తీయండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షబాయీలు వచ్చి వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను అన్నాడు. ఇక్కడ నష్టం ఎంతమందికి కలిగింది మీరు నాకు చెప్పండి. యోబు ఒక్కడికే కలిగిందా నష్టం? అతని భార్యకి, బిడ్డలకి, అందరికి కలిగిందా? చెప్పాలమ్మా. ఆ కుటుంబం మొత్తానికి నష్టం కలిగింది. ఈ శోధనలో ఆ కుటుంబం మొత్తం కోల్పోయినవి ఏంటంటే, ఎద్దులు కోల్పోయారు, గాడిదలను కోల్పోయారు, అలాగే పనివారిని కోల్పోయారు. ఎద్దులను, గాడిదలను, పనివారిని, కుటుంబం మొత్తం కోల్పోయారు. అందులో యోబు గారికి ఎంత నష్టం ఉందో పిల్లలకు అంతే నష్టం ఉంది, భార్యకు కూడా అంతే నష్టం ఉంది. ఇది శోధన, వారి కుటుంబం మీదకు వచ్చినటువంటి శోధన. నెక్స్ట్
ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియ. ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చాడట. దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. ఇది కూడా సేమ్ సేమ్ సేమ్. యోబు గారికి ఎంత నష్టం ఉందో అతని భార్యకు అంతే నష్టం ఉంది, పిల్లలకు అంతే నష్టం ఉంది, ఆ కుటుంబానికి మొత్తానికి నష్టం జరిగింది. గొర్రెలు పోయాయి, కాపర్లు పోయారు, అందరూ చచ్చిపోయారు. వాళ్ళకి చాలా పెద్ద హ్యూజ్ లాస్ అనేది సంభవించింది కుటుంబానికి. ఇప్పుడు ఆస్తులు కోల్పోవడం అంటే తట్టుకోవడం చాలా కష్టం కదా. ఉన్నవన్నీ కోల్పోతున్నాం అంటే, మనం సంపాదించిందంతా పోతుందంటే చాలా కష్టం. అది తట్టుకొని నిలబడడం చాలా చాలా గొప్ప విషయం. తట్టుకొని నిలబడగలగాలి. చాలామంది పోయిందని నిలదొక్కున్నవాడు, తన మీద తనకు నమ్మకం, దేవుని మీద విశ్వాసం ఉన్నవాడు మళ్ళీ పోయిందని ఏదో రూపంలో సంపాదించుకోగలుగుతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఉంది నాకు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నా దగ్గర కలిగి ఉంది, రేపొద్దు నేను కలిగి లేకపోవచ్చు. ఈరోజు అన్నం ఉంది, రేపొద్దున అన్నం లేకపోవచ్చు. ఈరోజు డబ్బులు ఉన్నాయి, రేపొద్దున డబ్బులు లేకపోవచ్చు. ఈరోజు బట్టలు ఉన్నాయి, రేపొద్దున బట్టలు లేకపోవచ్చు. ఈరోజు ఆరోగ్యం ఉంది, రేపొద్దున ఆరోగ్యం లేకపోవచ్చు. ఏమో ఏ స్థితి గుండా నేను వెళ్ళబోతున్నానో నాకు తెలీదు, నీకు తెలీదు. అందుకన్నాడు రేపేమి సంభవించునో మీరు మీరు ఎరుగరు. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. కాబట్టి రేపేంటి అనేది మనకు ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఇట్స్ ఎ మిస్టీరియస్ లైఫ్. అలా వెళ్ళిపోతూ ఉంటే ఏది ఎదురైతే అది, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, పోరాటం అయితే పోరాటం, గెలుపు అయితే ఓటమైన మన మీద ఆధారపడి ఉంటుంది, మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇక్కడ వరకు ఇద్దరికి కామన్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నెక్స్ట్ 17వ వచనం. ఒక్కరు చదవండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా 17వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. దాన్ని మీకు చెప్పడానికి నేను ఒక్కడే బతుకున్నాను. మొత్తం ఒంటెలు కూడా పోయాయి. సేమ్ ఈ శోధన కూడా మొత్తం అందరికీ సేమ్, అందరికీ ఒకలాంటిదే. ఇప్పుడు భార్యకి నష్టమే, యోబు గారికి నష్టమే, పిల్లలకు కూడా నష్టమే. ఈ విధంగా ఒక పెద్ద నష్టాన్ని వారి కుటుంబం అప్పటికే చవి చూసింది. అంటే ఉన్న ఆస్తి అంతా పోయిందనమాట. ఉన్న ఆస్తి అంతా నష్టపోయారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 18వ వచనం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చాడట. నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి వచ్చిందట. ఒక పెద్ద సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చానంటే ఇప్పుడు బిడ్డలు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు బిడ్డలు కూడా చచ్చిపోయారంటే ఈ శోధన భర్తకి ఎంత ఉంటుందో అట్ ద సేమ్ టైం భార్యకు కూడా అంతే ఉంటుంది. ఈ శోధనలో భర్త పాత్ర ఎంతో భార్య పాత్ర కూడా అంతే. ఎందుకంటే ఈ పిల్లల్ని పెంచటంలో ఇద్దరి పాత్ర ఉంది. తండ్రి పాత్ర ఉంది, తల్లి పాత్ర ఉంది. పిల్లలు అనగానే కేవలం తల్లికి మాత్రమే సంబంధించిన వారు కాదు కదా. తండ్రికి కూడా వాళ్ళు వశమైన వారికి, తండ్రికి కూడా వాళ్ళ హక్కే కదా. తండ్రికి కూడా బిడ్డలే కదా వాళ్ళు. అర్థమైందా మీకు? రైట్. ఇప్పుడు చదవండి. పిల్లలందరూ చచ్చిపోయారని చెప్పాడంట. అప్పుడు యోబు లేచాడు. జాగ్రత్త చూడండి. ఇద్దరున్నారు ఇక్కడ. యోబు ఉన్నారు, యోబు భార్య ఉన్నారు, ఇద్దరున్నారు. ఈ శోధనలో యోబుకి ఎంత ఉందో యోబు భార్యకు కూడా అంతే వాటా ఉంది. ఇద్దరు సేమ్ పరీక్షలో ఉన్నారు. ఇద్దరికి ఒకటే పరీక్ష. పేపర్ ఒకటే ఇద్దరికి. అందుకే ఇందాక ఉదాహరణ చెప్పాను. పేపర్ ఒకటే, కానీ వ్రాస్తున్న వాళ్ళ విశ్వాసపు స్థాయి, వ్రాస్తున్న వాళ్ళ జ్ఞానం, వ్రాస్తున్న వాళ్ళ సహనం, వ్రాస్తున్న వాళ్ళ వివేకం, వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ గెలుపు అనేది. పరీక్ష ఒకటే ఇద్దరికి కూడా, కానీ గెలుపు ఒక్కటి కాదు అందరిది. గెలుపు నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎందులో అయినా సరే గెలవాలనుకుంటే నీకేం తక్కువ కాదు, నీకు కూడా అన్నీ ఉంటాయి. కానీ నీలో సామర్థ్యం తక్కువైతే నువ్వు ఓడిపోతావు. అదే నువ్వు సరైన సామర్థ్యం గలదానవు అయితే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? గెలుస్తావు. చదవండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి. చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను. నేను పుట్టినప్పుడు నాకు ఒంటెలు లేవు, పుట్టినప్పుడు నాకు ఎద్దులు లేవు, గాడిదలు లేవు, పుట్టినప్పుడు నాకు గొర్రెలు లేవు, పుట్టినప్పుడు నాకు పనివాళ్ళు ఎవరు
లేరు. పుట్టినప్పుడు నాతో నా పిల్లలు ఎవరు లేరు, నా భార్య లేదు, నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు. నేను నా పుట్టుకలో ఐ హ్యావ్ నథింగ్, నాకు ఏదీ లేదు. సో అలాంటి పుట్టుక నాకు జరిగింది, భూమి మీదకి వచ్చాను నేను. ఇప్పుడు అంటున్నాడు, నేను దిగంబరినే వచ్చాను. దిగంబరిగానే నేను మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అందరూ అలాగే వెళ్ళిపోయేటప్పుడు ఆస్తులు అంతస్తులు మూటలు ముళ్ళు సర్దుకుని వెళ్ళం మనం. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తాం మనం? చెప్పండి, ఎలా వెళ్తాం? ఏమీ లేకుండా వెళ్తాం. చివరికి శరీరం కూడా లేకుండా వెళ్తాం. అర్థమైందా? ఏ శరీరాన్ని అయితే కొన్ని రోజులు వాడుకున్నామో ఆ శరీరాన్ని మట్టికిచ్చేసి, ఆ శరీరాన్ని మట్టిలో సమాధి చేసేసిన తర్వాత మనం ఆత్మగా వెళ్ళిపోతాం. అందుకే మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోవును అన్నాడు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఈరోజు ఉదయం మీరు అందరూ చూసే ఉంటారు ప్రవీణ్ గారి అంత్యక్రియలు. ఆయన శరీరం 3 రోజులు అవుతుంది వెళ్ళిపోయి దేవుని సన్నిధికి. కాకపోతే ఆయన శరీరానికి చేయాల్సినటువంటి అంత్యక్రియలు, చివరి కార్యం చక్కగా చేసి పంపించారు అంతే. ఆయన వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది, ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి. అలాగా మన జీవితాల్లో కూడా వెళ్ళిపోతాం. మనకు కూడా ఏదో రోజు అలాగే అంత్యక్రియలు జరుగుతాయి. మనల్ని కూడా ఏదో రోజు మట్టికి అప్పగించేస్తారు. అంటే శరీరాన్ని కూడా మనం పట్టుకెళ్ళట్లేదు అనమాట, ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాం. శరీరంతో సంపాదించిన దాని విషయం పక్కన పెట్టండి. నీ శరీరంతో కష్టపడి సంపాదించిన దాని విషయం పక్కన పెడితే శరీరాన్ని కూడా మనం ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఇది సత్యం కదా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను దిగంబరినే వచ్చి తిని దిగంబరినే మరలా అక్కడికి తిరిగి వెళ్తాను. నాకు ఇచ్చింది ఎవరు? నాకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? మంచి ప్రశ్న వేసుకున్నాడు. నాకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? నా దేవుడే ఇచ్చాడు. అంతేనా? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? మొదటిగా మీ శరీరం మీకు ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు మీ శరీరాన్ని మీకు? దేవుడేనా? మీ శరీరం మీకు లభించిందంటే ఎవరి వల్ల లభించింది? దేవుని వలన మీ శరీరం మీకు లభించింది. దేవుడే మీ శరీరమును తల్లి గర్భంలో రూపించి నీకు ఒక చక్కటి ఆకారాన్ని తయారు చేసి నీ లోకానికి పంపించాడు. అర్థమైందా? సో ఈ దేవుడు ఈ శరీరాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, శరీరానికి కావలసిన సమస్తాన్ని ఆయనే ఇచ్చాడు. శరీరానికి కావలసిన సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. శరీరానికి కావలసిన సమస్తాన్ని ఆయనే సమకూర్చాడు. ఈ లోకంలో నిన్ను నన్ను పోషిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు, చల్లగా ఆయన కృపలో భద్రపరుస్తున్నాడు. ఆయన వలననే సమస్తం మనకు దొరికాయి. అందుకే అన్నాడు, యెహోవా ఇచ్చెను. ఇది నిజం, ఇది పచ్చి నిజం. గాలి ఆయనది, భూమి ఆయనది, నీరు ఆయనది, నిప్పు ఆయనది, ఆకాశం ఆయనది, పంచభూతాలు ఆయనవి, సమస్త ప్రకృతి ఆయనది, భూమియు దాని పరిపూర్ణత నావి అన్నాడు మన ప్రభువు. కాబట్టి సమస్తము యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. యోబు ఏ పాపము చేయలేదు అన్నాడు ఇక్కడ గ్రంథకర్త. యోబు మాత్రమే ఏ పాపము చేయలేదు. అంటే మిగిలిన వారు ఏం చేసినట్టు? ఆబ్వియస్లీ అంతే. మీ అబ్బాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? మీకు 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఒకే క్లాసులో చదువుతున్నారు, కానీ మీ పెద్ద అబ్బాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వలేదు. అర్థమైందా? అలాగే ఇక్కడ యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదు. రైట్. ఆ తర్వాత మరలా మరొక శోధన వచ్చిందట. శోధనల మీద శోధనలు. బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసంలో నువ్వు బలంగా ఉన్నావు అనుకో, ఎన్ని పరీక్షలైనా ఎదుర్కోవచ్చు. కొంతమంది చూడండి, ఏ పరీక్ష అయినా రాసేస్తారు. నీకు ఏ సబ్జెక్ట్ అంటే కష్టం అంటే, కొంతమంది అంటారు నాకు ఏ సబ్జెక్టు కష్టం కాదంటారు, నాకు అన్ని సబ్జెక్టులు ఇష్టమే అంటారు. కష్టం అని అనరు కొంతమంది పిల్లలు. అంటారనరా? మీరు అలాంటి పిల్లలు కాదా ఏంది అలా చూస్తున్నారు? అంటే కొంతమంది అలా చూస్తున్నారు, ఎందుకులేండి మాకు కాదు ఇది అన్నట్టు. ఇక్కడ అన్ని సబ్జెక్టులు ఇష్టం అన్న వాళ్ళు చేయొద్దండి. మాకు అన్ని సబ్జెక్టులు ఇష్టమే అన్న పిల్లలు ఎవరు లేరా? చిన్న అమ్మాయి ఉంది, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకా నాకు అన్ని సబ్జెక్టులు ఇష్టమే అన్నవాళ్ళు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ.
చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలందరూ ఏమో అలా చూస్తున్నారు కిందకి పైకి తలలు ఉంచేసుకుని, మాకెందుకులే మనకు అన్ని సబ్జెక్టులు కష్టమే కదా, ఈనేటి ఇష్టమని అడుగుతున్నాడు అన్నట్టుంది మీ వ్యవహారం. సరే, ఇప్పుడు ఈ ఇష్టమైన వాడు దేనైనా ఎదుర్కొంటాడు, ఏ పరీక్ష అయినా రాస్తాడు, ఏ పరీక్ష అయినా సరే వాడికి భయం లేదు. ఎందుకంటే వాడు ఏం కలిగి ఉన్నాడు? సామర్థ్యం కలిగి ఉన్నాడు. సామర్థ్యం కలిగి ఉన్నాడు ఏ పరీక్షనైనా ఎదుర్కొంటాడు. సామర్థ్యం లేనోడు కుంగిపోతాడు. అమ్మో ఆ పరీక్ష నాకు భయం, అమ్మో ఆ పరీక్ష నేను రాయలేను, అమ్మో ఈ పరీక్ష నేను రాయలేను. ఎందుకు రాయలేవు? వాడు రాయగలుగుతున్నాడు, నువ్వు ఎందుకు రాయలేవు అంటే అతడు సామర్థ్యం కలిగిన వాడు. మరి నువ్వు సామర్థ్యం సంపాదించుకోలేదు, అది ప్రాబ్లం అంతే. వాడు బలవంతుడు, నువ్వు బలహీనంగా ఉన్నావు, అంతే తేడా. నువ్వు దానికి తగిన శిక్షణ పొందలేదు, తగిన నైపుణ్యం నీ దగ్గర లేదు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ యువర్ మిస్టేక్ ఓన్లీ. అర్థమైందా? సో ఇక్కడ యోబు గారు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా పాస్ అయిపోతున్నాడంట. ఎలాంటి పరీక్షలు అపవాది పెట్టినా పాస్ అయిపోతున్నాడు, గెలిచేస్తున్నాడు. ప్రతి పరీక్షలో అతని విశ్వాసం గెలుస్తుంది. ప్రతి పరీక్షలో అతని విశ్వాసం అగ్ని పరీక్షకు సిద్ధమై గెలుస్తుంది, గెలుస్తుంది, గెలుస్తుంది. గెలుపుతో ముందుకు పోతున్నాడు. ది గ్రేట్ వారియర్, స్పిరిచువల్ వారియర్. రైట్ రైట్. ఆ తర్వాత ఏం జరిగిందంటే 6వ వచనం, 2:6. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము నీవు మాత్రం నువ్వు ముట్టొద్దని సెలవిచ్చిన. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అనుంది అక్కడ. చూడండి, ఇప్పుడు ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, పిల్లలు పోయారు, ఓకే. చివరికి అన్ని భాగ్యాలలోకెల్లా గొప్ప భాగ్యం ఏదట? అన్ని భాగ్యాలలోకెల్లా గొప్ప భాగ్యం ఏదట? ఆరోగ్యం. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ఆరోగ్యం కోసం ఎన్ని భాగ్యాలున్నా ఖర్చు పెట్టేస్తాం, అవునా కదా? ఈ ఆరోగ్యం కోసం ఎన్ని భాగ్యాలున్నా ఏం చేస్తాం? ఖర్చు చేసేస్తాం. అందుకే చూడండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్రిటికల్ పొజిషన్లో డాక్టర్ గారు ముందుకెళ్ళి ఏం మాట్లాడతాం తెలుసా? సార్ ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, ప్రాణం మాత్రం బ్రతకాలి, తిరిగి రావాలి, మనిషి మాత్రం నిలబడాలి అంటాం, అవునా? అంటే ఈ భాగ్యాలన్నీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యం కోసం ఖర్చు చేయడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు. అలాంటిది ఈ యోబు గారికి ఆరోగ్యమే పోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును అపవాది మొత్తాడు. అలా మొత్తబడినప్పుడట ఏం జరిగింది? అతడు ఒళ్ళు గోక్కునుటకు చెల్ల పెంకు ఒకటి తీసుకొని ఆ పెయిన్ భరించలేక, ఇప్పుడు కురుపులు అనగానే ఆటోమేటిక్గా వాటి నుంచి రసి, చీము, నెత్తురు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటిని భరించలేక బూడిదలో కూర్చున్నాడు. అంటే ఒంటి నిండా బూడిద పూసుకొని కూర్చున్నాడు. బూడిదలో కూర్చుని ఉండగా అతని భార్య వచ్చింది. ఇప్పుడు చూడండి పరీక్షలో ఎవరు పాస్ అవుతున్నారు, ఎవరు ఫెయిల్ అవుతున్నారు, సేమ్ పేపర్. ఇక్కడ ఆరోగ్యం ఒక్కటి తప్ప మిగిలిన శోధనలన్నీ ఇద్దరికి ఎలాగున్నాయి? కామన్గా ఉన్నాయి. అదే చెప్పాను మీకు ఇందాక. మీకు పోరాటం చేయడంలో ఆరోగ్యం ఒక్కటి తప్పితే మిగిలిన పరీక్షా పేపర్లన్నీ ఇద్దరు సమానంగానే రాస్తున్నారు. ఎగ్జామ్ ఎద్దులు గాడిదలు ఎగ్జామ్ ఇద్దరు సమానంగా రాశారు. పరీక్ష పేపర్ ఇద్దరికి ఒకటే. యోబుకి అదే పేపరు, యోబు భార్యకి అదే పేపరు. సరే, ఇద్దరు రాశారు ఎగ్జామ్. తర్వాత రెండోది ఏంటి? చదువుకున్నారు కదా మొదటి పేజీలోనే. అది అయిపోయిన తర్వాత పనివారిని ఖడ్గంతో షబాయిలు చంపేశారు. ఇంకొకటి వచ్చి అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెల్ని పనివారిని తగలబెడేసింది. ఈ ఎగ్జామ్ కూడా ఇద్దరికి సమానమేనా? సమానమే. తర్వాత ఒంటెలు పనివారు, ఈ ఎగ్జామ్ కూడా ఇద్దరికి సమానం. తర్వాత కుమార్తెలు, ఇది కూడా సమానమే. ఇన్ని ఎగ్జామ్స్ ఇద్దరు కలిసి రాశారండి. కలిసి రాస్తే పాస్ అయిన వాళ్ళు ఎవరట? యోబు గారు. ప్రతి పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నది ఎవరు? యోబు భార్య. అంటే చాలామంది విశ్వాసులు శోధన వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఫెయిల్ అయిపోతారు అంటే పరీక్షను ఎదుర్కోగలిగే సామర్థ్యం లేకపోవటం వల్ల ఫెయిల్ అయిపోతారు. అర్థమైందా? శోధనను ఎదిరించటం, శోధనను జయించటం, శోధనను గెలవటం అదొక రకమైనటువంటి విక్టరీ. ఇట్స్ ఎ స్పిరిచువల్ విక్టరీ. అది గెలిచిన వాడికి ఆనందంగా ఉంటుంది యోబులాగా, ఓడిపోయిన వాళ్ళకి బాధగా ఉంటుంది.
కొంతమంది శోధన వస్తే ప్రభువుని వదిలేస్తారు, కొంతమంది శోధన వస్తే విశ్వాసాన్ని వదిలేస్తారు, కొంతమంది శోధన వస్తే ప్రార్థనా జీవితాన్ని వదిలేస్తారు, కొంతమంది శోధన వస్తే ప్రాణాలే వదిలేస్తుంటారు. చాలా తప్పిది, చాలా తప్పు. దేన్నైనా సరే ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యం ఉండాలి, అలాంటి స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలి. ఏది ఇక్కడ శాశ్వతం కాదు. వన్ ఫైన్ డే మరణం నేను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు పని కట్టుకుని మరణించాల్సిన అవసరం లేదు, నువ్వు పని కట్టుకుని చచ్చిపోవాల్సిన అవసరత లేదు. బేర్ చేయి, ఓర్చుకో, గెలిచి చూపించు, భరించు, పోరాడు, తల వంచకు, ఎదిరించు. ప్రతి సమస్యను ఎదిరించు, ప్రతి శోధనను ఎదిరించు, ప్రతి కష్టాన్ని ఎదిరించు, ప్రతి కన్నీటిని అధిగమించు, ప్రతి దుఃఖాన్ని జయించు. అలా నిన్ను నువ్వు సిద్ధం చేసుకో, నీ సామర్థ్యాన్ని పెంచుకో. కెపాసిటీ పెరగాలి. ఏ కెపాసిటీ? బేర్ చేయగలిగే కెపాసిటీ, తట్టుకోగలిగే కెపాసిటీ పెంచుకో, ఓర్చుకోగలిగే కెపాసిటీ పెంచుకో. ప్రతి దాన్ని ఎదుర్కో, ప్రతి శోధనను ఎదుర్కో, గెలిచి చూపించు. అంతే తప్ప ప్రతి చిన్నదానికి చచ్చిపోతా తప్పది. నువ్వేం చచ్చిపోక్కర్లే, ఏదో రోజు ఎలాగో వస్తుంది అది, రాని. అది వచ్చేంత వరకు జీవితం అనే ఆట ఆడుకో, జీవితాన్ని ఒక ఆట ఆడుకో, అది వచ్చేంత వరకు. అంతే తప్ప జీవితాన్ని వదిలేస్తా అంత బుద్ధిహీనంగా ఎందుకు మాట్లాడాలి మనం? అంత పిరికితనంతో ఎందుకు జీవించాలి మనం? అంత భయంగా ఎందుకు బతకాలి మనం? ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి దాన్ని కూడా. అలాంటి స్పిరిచువల్ స్ట్రాంగ్నెస్ కావాలి. ఇప్పుడు యోబుకుందా లేదా? అది ఉంది. అందుకే ప్రతి పరీక్ష ఈజీగా రాసేస్తున్నాడు, ప్రతి పరీక్షలో ఈజీగా పాస్ అయిపోతున్నాడు. ఈజీ అంటే ఈజీ కాదు, అతనికి తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది, అతనికి ఓర్చుకోగలిగే కెపాసిటీ ఉంది. అది కావాలి విశ్వాసికి. ఏ శోధనకైనా సరే కృంగిపోయి బాబోయ్ అని ఆడకూడదు. శ్రమదినమున కృంగినవాడు చెప్పండి ఏమవుతాడు? చేతకానుడు అయిపోతాడంట. శ్రమదినమున కృంగినవాడు ఏమైపోతాడంట? చేతకానుడు అయిపోతాడు. నువ్వు చేతకానుడువా? చేతకాని దానివా? తట్టుకొని నిలబడతావా? తట్టుకొని నిలబడాలి. అందుకే శ్రమదినమున కృంగిపోకు. శ్రమలు వస్తాయి, రాని. ఇప్పుడు ఇప్పటివరకు చక్కగా రాశారు పేపర్లో, చివరికి ఈవిడేమనుకుందంటే పోనీలేమో ఆయనకి ఆరోగ్యం ఉంది కదా అనుకుంది. అది కూడా పోయింది. ఇప్పుడు ఆరోగ్యం కూడా లేదు. చాలా బాధాకరమైన పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒళ్ళు గోక్కోవడానికి చిల్ల పెంకు తీసుకున్నాడు. బాధాకరమైన కురుపులు, దురద కూడా వస్తోంది. అప్పుడు భార్య వచ్చింది, అంటుంది 9వ వచనం, ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఆమె ఫెయిల్ అయిపోయింది పరీక్షలో. యోబు పాస్ అవుతున్నాడు, భార్య ఫెయిల్ అయింది. షీ వాజ్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే, అవును సుఖంగా ఉన్నప్పుడు సుఖపడింది తప్ప సుఖంగా ఉన్నప్పుడే శ్రమకు సిద్ధపడలేదు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరందరూ ప్రస్తుతానికి సుఖంగానే ఉన్నారు. ప్రస్తుతానికి మీరందరూ ఎలా ఉన్నారు? ఎంతో కొంత సుఖంగానే ఉన్నారు. కానీ ఇది పర్మనెంటా సుఖం? నో. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనిషి జీవితంలో సుఖము పర్మనెంట్ కాదు, కష్టము పర్మనెంట్ కాదు. ఇవి పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, అలా పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సుఖ దుఃఖములను దేవుడు జతపరిచాడట మానవ జీవితానికి. ఈ మానవ జీవితానికి, మానవుడి బ్రతుకనే ఒక బండికి సుఖాన్ని దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా, అలా వెళతా ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని రోజులు చీకటిగా ఉంటాయి, కొన్ని రోజులు వెలుగుమయంగా ఉంటాయి, కొన్ని రోజులు సంతోషాన్ని అనుభవించవచ్చు, కొన్ని రోజులు దుఃఖంగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఏమో చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. సరే, ఎలాంటి స్థితి వచ్చినా సరే గెలవాలి, ఓడిపోకూడదు. ఏమవ్వాలి? గెలవాలి, ఓడిపోకూడదు. అంత స్ట్రాంగ్ మెంటాలిటీ కావాలి, స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి, బేరింగ్ కెపాసిటీ ఉండాలి. రైట్, చూద్దాం. ఇప్పుడు అతని భార్య వచ్చింది, నీవు ఇంకనూ యథార్థతను వదలకు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కష్టం వస్తే యథార్థత వదిలేయాలా?
కష్టాలు వస్తే యథార్థత వదిలేయాలా? కన్నీళ్ళు వస్తే యథార్థత వదిలేయాలా? విలువలు కోల్పోవాలా? మరేంది? ఆవిడ మనస్తత్వం అలా మారిపోయింది, చంచలం అయిపోయింది. చంచలం. నువ్వు యథార్థతను వదలకు ఇందువా? దేవుని దూషించి ఎంత చెడ్డ మాట మాట్లాడుతుంది చూసారా? ఎంత చెడ్డ మాట మాట్లాడుతుంది. ఎవరిని తిట్టమంటుంది? ఎవరిని తిట్టమంటుంది? దేవుని తిట్టేయి, ఈజీ కదా. దేవుని తిట్టేయి. దేవుని దూషించేసి మరణము కమ్మెనను, చచ్చిపో. అంటే ఇంక నువ్వు పనికిరావనే కదా. చచ్చిపో అంటే అర్థం ఏంటి? ఇంకెందుకు బతకడం, చచ్చిపో. ఆ చచ్చిపోయే ముందు ఏం చేసి చచ్చిపో? దేవుని దూషించు. అసలు అది పాపమా కదా? అసలు యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా ఉచ్చరిస్తేనే దాన్ని ఏమన్నాడు? పాపం అన్నాడు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తేనే పాపం అన్నాడు. అలాంటిది ఏమంటుంది? వ్యర్థంగా ఉచ్చరించటం మాట పక్కన పెట్టు, సర్వోన్నతుడైన దేవుని నామాన్ని దూషించు నువ్వు అని ప్రేరేపిస్తుంది. అదొక రాంగ్ మోటివేషన్. ఏదో విధంగా మోటివేట్ చేస్తుంది భర్తని. నువ్వు దూషించి చచ్చిపో. కొన్ని సందర్భాలలో మీరు వీక్గా ఉంటే దుష్టుడు మీకు రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి ప్రేరేపణ పుట్టిస్తుంటాడు. జాగ్రత్త. నువ్వు వీక్గా ఉన్నావా, దుష్టుడు దెబ్బ కొడేస్తాడు. నువ్వు ఎప్పుడు వీక్ అయిపోయావో అప్పుడే నీకు ఒక చెడ్డ ఆలోచన ఇస్తాడు. ఆ వీక్ పొజిషన్లో, ఆ వీక్ మైండ్ సెట్ కలిగి ఉన్నప్పుడు వాడిచ్చే చెడ్డ ఆలోచన ఒకవేళ తెలియక తీసేసుకున్నావు అనుకో, లైఫ్ మొత్తం ఏమైపోద్ది? కొలాప్స్ అయిపోద్ది. చాలామంది చూడండి, బాధలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటారు. చచ్చిపోదాం అనుకుంటారు. అదా గదిలోకి వెళ్ళిపోతారు, ఫ్యాన్కి ఏదో పాచర్ ముడేస్తారు, ఊరితాడు పెట్టేసుకుంటారు, పీట తన్నేస్తారు. పీట తన్ని ఊగుతూ గాలిలో ఉండగా నిర్ణయం మారద్ది. ఏమని? పిల్లలు గుర్తొస్తారు, భర్త గుర్తొస్తాడు. అయ్యో బతుకుదాం అనుకుంటారు. ఇంకేం బతుకుతావు? నీ మొహం సగం తెచ్చావు. ఇంకా ఊపులాట్లో ఇంకా బిగిసిపోద్ది, మొత్తానికి పోతావు. అందుకే ఇప్పుడు పిచ్చి పనులు చేయకూడదు. అలాంటి ఆలోచనలు వస్తుంది అంటే వెంటనే బయటికి పోవాలి, పరిగెత్తుకుని పోవాలి. బయటికి పోయి ఎవరొకరిని పిలిచి వాళ్ళకి చెప్పాలి, ఇలాంటి ఆలోచన నాకు వస్తుందే బాబు అని. అప్పుడు సెట్ అయిపోద్ది. కొంతమంది ఇంకా అదంతా చేయరు. వీక్గా ఉన్నప్పుడే దుష్టుడు చెడ్డ ఆలోచనలు పుట్టిస్తాడు. జాగ్రత్త సుమా. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రసంగం మీ జీవితానికి అంతటికి అవసరం. మీకే కాదు, లైవ్లో వింటున్న వాళ్ళకి కూడా చాలా అవసరం ఈ ప్రసంగం. వీక్గా ఉన్నప్పుడు దుష్టుడు అటాక్ చేస్తాడు. ఇంకా వీక్ సిస్టంలో ఏదో తప్పు నిర్ణయం తీసేసుకుంటావు తొందరగా. అందుకే తొందరపాటు నిర్ణయాలు అంటారు. ఎప్పుడైనా విన్నారవి? విన్నారా ఈ పదం? ఏం నిర్ణయం అది? తొందరపాటు నిర్ణయం. అయ్యయ్యో అనవసరంగా తొందరపడిపోయిందండి, అనవసరంగా తొందరపడిపోయాడు, అయ్యో అనవసరంగా నేను ఎందుకు తొందరపడ్డాను అనుకుంటాను. ఇప్పుడు తొందర పడకముందే ఆగాలి. అందుకే వీక్గా ఉన్నప్పుడు ఏ నిర్ణయం త్వరపడి తీసుకోకూడదు. అందుకతడు దేవుని దూషించి చచ్చిపో అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే మహానుభావుడు. ఒక మాట మీకు చెప్పనా, ఇది కూడా ఒక రకంగా పరీక్ష. మళ్ళీ ఏది? భార్య మాటల్ని కాదండం, అది పెద్ద పరీక్ష. అది అర్థమైందా? చాలా పెద్ద పరీక్ష. ఇప్పుడు భార్య వచ్చి సలహా ఇచ్చింది, ఇలా చేయి చచ్చిపో అని. ఒక రకంగా అది ఒక స్పీడ్ మోటివేషన్. అది నువ్వు చస్తావా సవ్వా అన్నట్టు. దాన్ని కూడా ఎదుర్కొని ఏం చేశాడు? అమ్మ బాబో ఎంత పెద్ద పరీక్ష పాస్ అయ్యాడు. ఇది ఫైనల్ ఎగ్జామ్. ఇది ఏ ఎగ్జామ్ ఇది? అప్పటి వరకు ఉన్నాయి క్వార్టర్లీ, హాఫర్లీ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఫైనల్ ఎగ్జామ్. ఇది అంత పెద్ద ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంటే వేరు. కట్టుకున్న భార్య, సాటి అయిన అపాయం. సహాయమా సారీ, అపాయం అనుకున్నాను. ఈ సాటి అయిన సహాయం ఏముంది వచ్చి? చచ్చిపో, దేవుడు దూషించి చచ్చిపోయే ముందు ఏం చేసి చచ్చిపో? దేవుడిని ఓ మాట తిట్టేసేసి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసేసి, దేవుడిని నోటుకు వచ్చింది అలా తిట్టేసి చచ్చిపో అని ఒక పనికిమాలిన సలహా. ఇది పెద్ద పరీక్ష. ఇప్పుడు తీసుకుంటే ఓడిపోయినట్టు. మా ఆవిడే కదా చెప్పింది, నిజమే కదా, దీనికే ఎంత బాధ కలిగిందంటే నాకెంత బాధ కలగాలనుకున్నాడు అనుకో. ఆ రెండంతల ఆశీర్వాదం వస్తుందా? మొత్తం పోద్ది. ఇంకా మొత్తం పోయినట్టే. ఇప్పుడు రెండంతల ఆశీర్వాదం తిరిగి రావాలి అంటే ఈ శోధన నేనేం చేయాలి? తట్టుకొని నిలబడగలగాలి, జయించగలగాలి. ఈ శోధన తట్టుకోవాలి, నిలబడాలి, జయించాలి. అలా జయించడమే
పోరాటంలో గెలవడం, పరీక్షలో పాస్ అవ్వడం. ఇప్పుడు మీ భక్తి జీవితాన్ని పరీక్షించుకోండి. ఇక్కడ చూడండి ఎంత మంచి మాట అన్నాడంటే, అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నువ్వు మాటలాడుచున్నావు. తెలిసిపోయింది ఇతనికి, ఇది మూర్ఖపు మాట. నేను ఇందాక పలికిందే మంచి మాట, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకున్నది, మంచి మాటది. నువ్వు మూర్ఖురాలు మాటలాడునట్లు మాటలాడుచున్నావు. మనము ఎంత మంచి మాట అన్నాడంటే, ఇక్కడ విశ్వాసాన్ని ఇంకా పెంచుకున్నాడు. విశ్వాసపు స్థాయి అంత స్ట్రాంగ్గా ఉందో లోపల. పునాది గట్టిగా ఉంటే ఏ ఇల్లు కూలిపోదండి, ఎంత పెద్ద వడగాలు వచ్చినా, ఎంత పెద్ద సుడిగాలు వచ్చినా. అంతేనా? పునాది వీక్గా ఉంటే ఇల్లు ఏమైపోద్ది? కూలిపోద్ది. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, నా మాటలు విని, నా వాక్యం విని వాటి మీద కట్టుకునేవాడు బండ మీద తన ఇంటిని కట్టిన వారిని పోలి ఉండును. ఎవడైతే అలా చేయడో వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకునే వారిని పోలి ఉంటాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలిపాటు కొట్టింది, ఆ ఇల్లు మొత్తం కూలిపడిపోయింది కింద. ఈ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్నోడు ఎంత పెద్ద వరదలు వచ్చినా, ఎంత పెద్ద వానలు వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా, ఎంత పెద్ద శోధన వచ్చినా, ఎంత పెద్ద కష్టమైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఇంకా 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 మెరుగు పెట్టబడిన వజ్రంలా మారతాడు తప్ప, ప్రకాశవంతంగా తేజోమయంగా ఎదుగుతాడు, వెలుగుతాడు తప్ప ఇలా కృంగిపోడు. ఇప్పుడు ఆవిడ బాధ ఏంటంటే, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, పనులు పోయారు, పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి. చివరికి నేను ఎవరి మీద అయితే డిపెండెంట్లో ఉన్నానో ఆ డిపెండెంట్ని నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను, ఆయన ఆరోగ్యం కూడా పోయింది. ఇప్పుడు నాకు దిక్కెవరు? ఈయన బతుకున్నా చచ్చిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఒంటి నిండా కురుపులు, బూడిదలో కూర్చున్నాడు, సెల్లపెంకుతో ఒళ్ళుగోక్కుంటున్నాడు, మాకంటూ ఏమీ లేవు. చివరికి నాకు ఆధారం అనుకున్నవాడు కూడా ఆధారం కాకుండా పోయాడని ఈ పరీక్షలు గెలవలేక, ఓర్వలేక, తట్టుకోలేక, నిలబడలేక, లోపల బలమైన పునాది వేసు కొనకపోవటం వల్ల ఓటమి పాలైపోయింది. దేవుని ముందు కృంగిపోయి సాతానును గెలిపించింది విశ్వాసము లేని ఇల్లాలు యోబు భార్య. విశ్వాసము గలవాడు ఏ విషయంలోనూ అతడు పాపము చేయలేదు. మాట యందు కూడా తప్పలేదు, పాపము చేయలేదు, దేవునిని ఒక్క మాట కూడా అనలేదు, తన విశ్వాసపు స్థాయిని ఎంత మాత్రం తగ్గించుకొనలేదు. ఆత్మీయ పోరాటంలో గెలుపొందిన విశ్వాస వీరుడు యోబు. ఆత్మీయ పోరాటంలో గెలుపొంది చూపించాడు. మీ జీవితంలో కూడా రకరకాల శోధనలు రావచ్చు. నేను చెప్పలేను, అందరి శోధనలు ఒకలాంటివి కావు. ఏమో నీ జీవితంలో ఎలాంటి శోధన ఉందో, నా జీవితంలో ఎలాంటి శోధన రాబోతుందో, నీ జీవితంలోకి ఎలాంటి శోధన రాబోతుందో. నీ విశ్వాస యాత్రలో నీకు రెండింతల ఆశీర్వాదం రావాలంటే నువ్వు దేన్ని ఎదుర్కోవాలో, రెండింతల ఆశీర్వాదం రావాలంటే నువ్వు దేన్ని తట్టుకొని నిలబడాలో. బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇన్ ద సేమ్ సెన్స్ నీ విశ్వాసము కూడా అంతకంటే గొప్పదైన నీ విశ్వాసం కూడా పరీక్షకు నిలిచినదై వాడబారని మహిమ కిరీటాన్ని నీకు ఇవ్వబోతోంది. నేను తీసుకెళ్ళబోతోంది ఆ స్థాయికి, నేను ఎదిగింపజేయబోతోంది ఆ స్థాయికి. కాబట్టి అలాంటి గొప్ప స్థితి నీకు నాకు రావాలి. ఈరోజు ప్రవీణ్ గారి శ్రీమతి జెసికా చెల్లెమ్మ తాను మాట్లాడుతూ ఒక మాట అంది. ఒక ప్రవీణ్ చనిపోతే 100 మంది ప్రవీణులు మీలో నుండి బయటికి రావాలి. నా భర్త మీకు అలాంటి స్ఫూర్తినిచ్చాడు, ఆయన విడిచిపెట్టిపోయిన పనిని నేను పూర్తి చేస్తానంత తప్ప నోటి మాటతో కూడా దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు. నా కుటుంబానికి అన్యాయం చేశాడన్న మాటలు ఆమె నోటి వెంట రాలేదు. ఆమె విశ్వాసపు స్థాయి అది. ఆమె విశ్వాసపు స్థాయి అలా ఉంది. అలా ఉండాలి దేవుని బిడ్డలందరూ. శోధనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడి మన విశ్వాసం ఇది అని సాతానుకు చూపించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి దేవుని పిల్లలు. దేవుణ్ణి గెలిపించాలి. అలా మన విశ్వాసం పరీక్షకు నిలబడాలి. అప్పుడే నిత్య జీవంలో మహిమ, నిత్య జీవంలో గొప్పదైన ఆనందం, వాడబారిని కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం మనం పొందుకోగలుగుతాం. అలాంటి విశ్వాసపు స్థాయి కావాలి. మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి. నేను రావని చెప్పట్లా, వస్తాయి. రెండింతల ఆశీర్వాదం కావాలా? శోధన తట్టుకుని నిలబడు. పరీక్షలో పాస్ అయి చూపించు. పరీక్షలో ఏమై చూపించు? పాస్ అయి చూపించు, గెలిచి చూపించు. చిన్నదానికే దేవుణ్ణి వదిలేసే దౌర్భాగ్యపు దుస్థితి రాకూడదు. చిన్నవాటికే దేవునికి దూరం అయిపోయే దౌర్భాగ్యపు దుస్థితి రాకూడదు. అలల చేత ఎగురగొట్టబడిన వారమైట్లు ఉండక, స్థిరమైన పునాది వేసుకున్న వారమై, స్థిరమైన మనస్సాక్షి కలిగిన వారమై, దేవుని యందు నిందారహితులుగా విశ్వాసపు పునాది గట్టిగా నిలబడి ముందుకెళ్ళాలి. మనం ముందుకెళ్ళాలి. యోబు వలె ఎంత చక్కటి స్థితి ఉందో చూడండి, ఎంత చక్కటి స్థితి ఉందో చూడండి. ఈ సంగతులలో
ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చెయ్యలేదో. చూశారు? అలాంటి విశ్వాసపు స్థాయి మనం సంపాదించుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. రాబోయే రోజుల్లో ఎన్ని శ్రమలు రాబోతున్నాయో మనకు తెలియదు. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలన్నాడు అపోస్తుడైన పౌలు. కాబట్టి శ్రమనైనా, శోధనైనా, వేదనైనా, దుఃఖమైనా, ఇరుకైనా, ఇబ్బందైనా ఇవేవి ఎనదగినవి కావు. చులకని శ్రమ అన్నాడు. ఇవేవి ఎనదగినవి కావు. క్రీస్తు యేసునందున్న విశ్వాసము చేత బలవంతుడవు కమ్ము. బలవంతుడుగా నిలబడు, బలవంతురాలిగా నిలబడు. ఈ రోజు నుంచి చెప్పుకో నీ మనసుతో, నువ్వు మనసా ఎలాంటి శోధన వచ్చినా ధైర్యంగా నిలబడు. అర్థమైందా? అంతేగాని నా మనసు పిచ్చిది గిచ్చిది అనుకో. నా మనసు అటుపోద్ది ఇటుపోద్ది ఎటుపోద్దో కూడా తెలియదు అనుకో. నీ మనసు నేను నడుము కట్టుకుని విశ్వాసమందు స్థిరుడుగా, స్థిరురాలిగా, కదలని స్థితిలో నిలబడు. దేవుని పనిలో కొనసాగు. ఆయన చిత్తమును నెరవేర్చు. ఆయన సంకల్పానుసారంగా జీవించు. అప్పుడు వాడబారని మహిమ కిరీటం నువ్వు పొందుకుంటావు. నీ విశ్వాసం స్థాయి రోజు రోజుకి ఏమవ్వాలి? పెరగాలి, తరగకూడదు. ఎదగాలి, నువ్వు దిగజారిపోకూడదు. గెలవాలి, గెలిపించాలి, పడిపోకూడదు. అనేక మందికి స్ఫూర్తిగా నిలబడాలి, స్ఫూర్తిదాయకంగా నిలబడాలి. ఎక్కువ దెబ్బలు తింటేనే దయగల దేవా కృపగల ప్రభువా, ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞానము చేత మీ దయగల దేవా కృపగల ప్రభువా, ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞానము చేత మీ పిల్లల హృదయాలను బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. పిల్లల్ని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల, మీ కృప తోడుగా ఉంచండి, మీ కనికరము తోడుగా ఉంచండి. ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి, మీ యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగలిగే భాగ్యాన్ని కూడా ఉన్న పిల్లలందరికీ దయచేయండి. ప్రభు సభలు ఏర్పాటు చేసిన బిడ్డల్ని, వారి కుటుంబాలని, సంఘాన్ని, సేవకుణ్ణి, లైవ్ ద్వారా వీక్షించినటువంటి పిల్లల కుటుంబాలని, వారందరినీ కూడా బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. మీ సహాయము, సమాధానము ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. మీ నామ మహిమార్థమై ప్రభు ఉన్నతంగా జీవించడానికి తగిన శక్తి, బలము మా అందరికీ అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామల్లో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.